ప్రభుత్వ పాఠశాలలంటే ఒకప్పటిలా అరకొర సౌకర్యాలు, ఇరుకు గదులు అనే భావన పోతోంది. ప్రైవేట్ బడులకు దీటుగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. సరిగ్గా అలాంటి కోవకే చెందుతుంది నిజామాబాద్ జిల్లాలోని బోర్గాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల. నాణ్యమైన విద్య, ఉత్తమ బోధనతో ఈ పాఠశాల రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ ఏడాది అడ్మిషన్లు ఫుల్ అయ్యాయంటే చూడండి ఎంత డిమాండ్ ఉందో. రాష్ట్రంలోని టాప్ 10 ప్రభుత్వ పాఠశాలల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది. అయితే ఇంతటి పేరున్న బడికి ఇప్పుడు 2 ప్రధాన సమస్యలు ఎదురవుతున్నాయి. అవేంటో, వాటి పరిష్కారానికి ఏం చేయాలో ఇవాల్టి స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. బోర్గాం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ సంబంధించి స్టూడెంట్స్ ఇంత పెద్ద మొత్తంలో వస్తున్నారు. మరి 1100 పైగా స్టూడెంట్స్ చదువుతున్నారంటే స్కూలు రాష్ట్రంలోనే టాప్ 10లో నిలిచినటువంటి సందర్భం. మాట్లాడదాం. నిజామాబాద్ జిల్లా డిఓ అశోక్ కుమార్ గారు ఉన్నారు. స్కూల్ గురించి ఏం చెప్తారని. ముఖ్యంగా ఇంత మంచి స్కూల్ అంటే మనకు చాలా పెద్ద సంఖ్య అనుకోవచ్చు. 6 నుంచి 10వ తరగతి అంటే 4 తరగతులకి దాదాపు 1100 పైగా స్ట్రెంత్ ఉన్నారు. ఏంటి అసలు రీజన్ ఏంటి ఇంత స్పెషల్గా ఇంత స్టూడెంట్స్ రావడానికి? జెడ్పీహెచ్ఎస్ బోర్గాం హై స్కూల్లో సుమారు 1126 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. గత సంవత్సరము ఎస్ఎస్సి దాదాపుగా 230 మంది విద్యార్థులు బయటకు వెళ్ళినా కానీ ఈ సంవత్సరం 400 పైకి చిలుకు అడ్మిషన్స్ ఈ పాఠశాల లోపల చేరడం జరిగింది. దీనికి ముఖ్య కారణము ఈ పాఠశాల లోపల అడ్మిషన్ చేసినట్లయితే నాణ్యమైనటువంటి విద్య లభిస్తుంది అనేటటువంటిది ఒక విశ్వాసము తల్లిదండ్రుల లోపల ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ప్రధానోపాధ్యాయుడు శ్రీ శంకర్ సారు మరియు వాళ్ళ యొక్క ఉపాధ్యాయ బృందము మరియు ఏఐపిసి కమిటీ సభ్యులు వీరందరూ సమిష్టిగా కృషి చేసి పాఠశాల లోపల అత్యున్నతమైనటువంటి నాణ్యతతో కూడిన విద్యను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంటే నో అడ్మిషన్స్ అనే బోర్డు పెట్టినట్టు దానికి కారణం ఏంటంటే ఏ ప్రభుత్వ స్కూల్ అయినా సరే రండి చేర్చుకుంటాం అనే విధంగా ఇక్కడ అడ్మిషన్స్ కూడా నో అడ్మిషన్ అని పెట్టడం. చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ పాఠశాల లోపల సుమారు 1000 మంది విద్యార్థులు ఈ పాఠశాల లోపల అడ్మిషన్ తీసుకుంటూ ఉన్నారు. ఈ నో అడ్మిషన్ అంటే దాదాపుగా ఇప్పుడు పాఠశాలలో 23 రూమ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి క్లాస్లో కూడా గత సంవత్సరం 45 మంది విద్యార్థులను తీసుకుంటే ఈ సంవత్సరం మ్యాక్సిమం 50 మంది విద్యార్థులను తీసుకోవడం వలన ఇంకా కొత్తగా అడ్మిషన్స్లను తీసుకునేటటువంటి పరిస్థితి ఈ పాఠశాల లోపల లేదు. దానికి సంబంధించినటువంటి అదనపు తరగతి గదులను గురించి కూడా కావాలని గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. హయ్యర్ అథారిటీస్ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఈ పాఠశాల లోపల ఇంకా అదనపు తరగతి గదులను మనము మంజూరు చేయించడానికి కోసం ప్రయత్నం అనేటటువంటిది జరుగుతుంది. గ్రౌండ్ ఇష్యూస్ కొద్దిగా విద్యార్థులను వేధిస్తుంది. ఇంకా పెద్ద గ్రౌండ్ ఉంటే బాగుండేది అనేది విద్యార్థుల అభిప్రాయం. ఇది ఎట్లా ఇది ఏమైనా ఫ్యూచర్లో సార్ట్ అవుట్ అవుతుందా, ఎట్లా ఉంటుంది? ఓకే, రీసెంట్గా గౌరవ కలెక్టర్ మేడం గారు కూడా పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ పాఠశాలకు ఆనుకొని ఉన్నటువంటి ఈ వ్యవసాయ క్షేత్రం ఉంది. దాన్ని కూడా మనము ఆ పాఠశాలకు అలాట్ చేయడానికి కోసము గౌరవ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి దృష్టికి గౌరవ కలెక్టర్ గారు తీసుకువెళ్ళడం జరిగింది. ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల గురించి తల్లిదండ్రులు 1కి 2 సార్లు ఆలోచిస్తారు. సౌకర్యాల కొరత, నాణ్యత లేని విద్య వంటి అపోహలు చాలామందిలో ఉంటాయి. కానీ నిజామాబాద్ జిల్లా బోర్గాం ఉన్నత పాఠశాల ఈ ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. ఈ పాఠశాలలో ప్రస్తుతం 1126 మంది విద్యార్థులతో కలకలలాడుతోంది. ఈ విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు పూర్తిగా నిండిపోయాయి. ఇదొక అరుదైన విషయమనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా 4000కు పైగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. అందులో బోర్గాం పాఠశాల టాప్ 10లో ఒకటిగా నిలిచింది. ఇక్కడి ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను బోధిస్తుండడంతో విద్యార్థులు చదువుకోవడానికి మక్కువ చూపుతున్నారు. మంచి వాతావరణం, ఉత్తమ బోధన కారణంగానే ఇక్కడ చేరాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మన స్కూల్కి వచ్చినప్పుడు పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మాట్లాడడానికి. ఆ స్కూల్ బాగుంది, కొద్దిగా సమస్యలు అవుతున్నాయి. అంటే టీచర్స్ కొద్దిగా పెంచడం కావచ్చు, గ్రౌండ్ కావచ్చు, ఇట్లాంటివి చెప్తున్నారు. మాట్లాడదాం మరి కొద్దిమంది స్టూడెంట్స్. ఎన్నో క్లాస్ నాన్న? సార్ నేను 9వ తరగతి చదువుతున్నా. నా పేరు ఎంఆర్ఎన్. పోయిన సంవత్సరమే నేను జాయిన్ అయినా. మేము చాలా బాగా చదువుకుంటున్నాం. స్టాఫ్ 45 మెంబర్స్ టీచర్స్ ఉన్నారు. చాలా మంచిగా నడుస్తున్నాయి. టోటల్ స్ట్రెంత్ ఏమో 1125.
కాకపోతే బిల్డింగ్ కొంచెం పెద్దగా కూడా అందరినీ మెయింటైన్ చేయాలంటే పీటీ సార్ కూడా చాలా కష్టపడుతున్నారు పాపం. అందుకోసం మాకు 2 పీటీ సార్లు కావాలా. ఇంతకన్నా ముందు కూడా గ్రౌండ్ కావాలని కూడా చెప్పినాం. అది ఇక ఏమైందో మనకు తెలియదు. ఇప్పుడు ఒకటే పీటీ సార్ ఉన్నారా? అవును, అన్ని ఆటలకు ఆయనే? అన్ని ఆటలకు అయినా చూసుకుంటారు పాపం. చాలా కష్టం అవుతుంది సార్కి. అందుకని 2 కావాలి సార్ మాకు. మీకు కష్టం అయితే లేదా మరి? సార్ మాకేం కష్టం సార్. సార్ కష్టాడుతున్నాను, ఇక మేము కూడా కొంచెం అజిటేషన్ అవడానికి సిద్ధంగానే ఉన్నాం. అందుకని 2 కావాలి సార్ మాకు. ఏమేమి ఆటలు ఆడిపిస్తారు ఇక్కడ? సార్ చాలా వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, హాకీ అన్నీ ఆడిపిస్తారు. ఒక ఆయన్నే అన్ని ఆడిపియాలి. అవును సార్. ఇప్పుడు మన ఆగస్టు 15, జనవరి 26 అది చాలా సార్ ఒక్కళ్ళే చూడాలంటే ఇక కష్టం అవుతుంది. అందుకని 2 కావాలి సార్ మాకు. స్టడీ పరంగా ఎట్లా ఉంది మరి? స్టడీకి ఏం తక్కలేదు సార్, ఏం తక్కలేదు. అన్నీ బాగున్నాయి సార్. అన్నీ అంటే అర్థమయ్యేటట్టు చెప్తారా? ఒక్కసారి సార్ 100 సార్లు అడిగిన కూడా చెప్తారు టీచర్స్ అందరూ. టీచర్స్ గురించి చాలా బాగా చెప్తారు. అందుకే నో అడ్మిషన్ కనిపిస్తుంది. ఎట్లా? నో అడ్మిషన్ కాదు సార్, అడ్మిషన్ ఫుల్ అయిపోయినాయి. అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడ రావడానికి. అవును ఎన్నో క్లాస్ నుంచి ఇక్కడ చదువుతున్నావు? సార్, నేను 8th జాయిన్ అయినా. ఇప్పుడు 9th, అవును సార్. 10th ఇక్కడనే. అవును సార్, 10th కూడా ఇక్కడనే చదువుకుంటాను నేను. చిన్న నువ్వు? నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈ స్కూల్ అయితే నేను 6th క్లాస్లో జాయిన్ అయినా. అప్పుడు నేను గవర్నమెంట్ అంటే ఏదో స్కూల్ అనుకున్నా. కాకపోతే ఇక్కడ ఫుల్ మంచిగా ఉంది. లైక్ టీచర్ స్టాఫ్ కూడా బాగా కృషి చేస్తారు మాకు అర్థం కావడానికి. ఫస్ట్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మేము ఎన్ని డౌట్స్ ఉన్నా అని క్లారిఫై చేస్తారు తెలుగులో. మళ్ళీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమంటే మనకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్న. ఇంకా ఫుడ్ పరంగా అయితే ఫుడ్ సూపర్ ఉంటుంది. గ్రౌండ్ అయితే కొంచెం తక్కువనే ఉంది. కాకపోతే పీటీ సార్ ఆటలు గేమ్స్ అన్నీ బాగున్నాయి. ఎడ్యుకేషన్ కూడా మంచిగా ఉంటుంది సార్. బిల్డింగ్ కూడా ఎక్కువ అడ్మిషన్ ఉంది కాబట్టి ఒక్కొక్క క్లాస్లో 50 అబోవ్ ఉన్నారు. ఇక కొంచెం బిల్డింగ్ ప్రొవైడ్ చేస్తే అన్ని క్లాసులలో ఈక్వల్ 30-35 మెంబర్స్ ఉండాలి. 50 మెంబర్స్ బాగా టీచర్లకు కూడా కష్టమవుతుంది అలా కంట్రోల్ చేయాలంటే. 6th నుండి ఏ స్కూల్లో చదువుకున్నా, కానీ 9thలో వేరే స్కూల్కి పోవాల్సి వచ్చింది. అప్పుడు అనిపించింది స్కూల్ నుండి ఎందుకు బయటికి పోయినా అని. మళ్ళీ 10thలో అడ్మిషన్ దొరుకుతా అంటే మస్తు కష్టమైంది అడ్మిషన్ దొరకడానికి. అడ్మిషన్ ఫుల్ అని చెప్పారు. మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడ్మిషన్ ఇచ్చారు. ఈ స్కూల్లో అడ్మిషన్ దొరకడే కొంచెం కష్టం, కానీ మస్తు ఎడ్యుకేషన్ అయితే సూపర్ ఉంటుంది స్కూల్లో. ఈ స్కూల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు పక్కా 10thలో మంచి మార్క్స్ గెయిన్ చేసే పోతారు. కానీ ఒక గ్రౌండ్ ఒకటి చిన్న ఉంటుంది, బిల్డింగ్ కొంచెం పెద్ద అయితే మాకు అందరికి అడ్జస్ట్ కావడానికి ఈజీ ఉంటుంది. ఒక క్లాస్కి 30-35-40 ఉంటే మంచిగా మాకు కూడా టీచర్స్కి కూడా కంట్రోల్ చేయొచ్చు, మాకు కూడా ఫ్రీగా కూర్చోవచ్చు. అన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఏ సెక్షన్ మీద ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీ దగ్గర? మొత్తం సెక్షన్ 47 మెంబర్స్ ఉన్నారు. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 5 సెక్షన్స్. ఒక్కొక్క దాంట్లో ఎంత దాదాపు 40-50 మెంబర్స్? మ్యాక్సిమం 50 ఉంటారు ఒక్కొక్క సెక్షన్లో. అర్థమైతే మరి ఇప్పుడు మీది బేసిక్గా ఇంగ్లీష్ మీడియం కదా, మరి ఇంగ్లీష్ మీడియంలో అందరికీ అర్థమవుతాయా? కొంతమంది తెలుగు చదువుకొని వేరే స్కూల్లో చదువుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళకి అర్థం కాకపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అర్థం కాకపోతే వాళ్ళకి ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పి తర్వాత అర్థం కాకపోతే మళ్ళీ తెలుగులో చెప్తారు. కానీ వాళ్ళకి కూడా ఇంగ్లీష్లోనే నేర్చుకోమని కొంచెం వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇంతటి ప్రతిష్ట ఉన్న ఈ పాఠశాలకు 2 కీలక సమస్యలు ఉన్నాయి. ఒకటి, 1100 మంది పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ ఆట స్థలం సరిపోవడం లేదు. విద్యార్థులకు ఆడుకోవడానికి తగినంత స్థలం లేకపోవడంతో వారు కొంత అసంతృప్తిగా ఉన్నారు. రెండవ సమస్య ఏంటంటే తగినన్ని తరగతి గదులు లేకపోవడం. మరిన్ని గదులను నిర్మించాలని, ఆట స్థలం విస్తరించాలని, అలాగే ఒక క్రీడా ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సమస్యలపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యలను గనక పరిష్కరిస్తే బోర్గాం పాఠశాల మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందమ్మా స్కూల్? ఇంత పెద్ద చాలా మంది కనిపిస్తున్నారు స్కూల్లో. ముఖ్యంగా ఈ స్కూల్కి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్లలో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందని మేము గవర్నమెంట్లో అడ్మిషన్ తీసుకున్నాం. పాత స్కూళ్ళలో మేము ప్రైవేట్లో చదువుకున్నాం. సో అక్కడ కొంచెం స్టడీ బాగాలేదని కాబట్టి మేము గవర్నమెంట్లో జాయిన్ అయ్యాం. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. మిడ్ డే మీల్స్ డైలీ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టడీ కూడా చాలా బాగుంది. ఎన్నో క్లాస్ చదువుతున్నావమ్మా? 10th సార్, 10th C. ఎస్ సార్, 5 సెక్షన్స్ ఉన్నాయి సార్. ఇంగ్లీష్ మీడియం కదా, ఇంగ్లీష్ ఎట్లా చెప్తారు? ఇంగ్లీష్ బాగా చెప్తారు సార్. ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీథింగ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. దే ఆర్ వెల్ ఎడ్యుకేటింగ్ అస్. దట్స్ ఇట్.
ఎన్నో క్లాస్ చదువుతున్నాము? నేను 9th చదువుతున్నాను. ఎట్లా ఉంది ఇక్కడ బోధన? ఇక్కడ చాలా బాగుంది. నేను ఈ ఇయరే న్యూ అడ్మిషన్గా తీసుకున్నాను. ఇక్కడ చాలా బాగుంది. ఫుడ్ క్వాలిటీ కానీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా బాగుంది. ఇక్కడ అన్నీ మనకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ చెప్తారు. ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగుంటుంది. అంటే గతంలో చదువుకున్న స్కూల్కి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన 9th క్లాస్కి ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్. ఇక్కడ అంటే ఇక్కడ అందరూ ఎక్స్ప్లెనేషన్కి మనకు ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మనకి ఇంకా స్పోరిటివ్గా కాదా ముందటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే నువ్వు చదువుకోవాలని ఇక్కడికి వచ్చినావా, లేకపోతే మీ పేరెంట్స్ ఇక్కడ అడ్మిట్ చేశారా 9th క్లాస్ ఇక్కడికి? నేను చదువుకోవడానికి ఇక్కడికి వచ్చాను 9th క్లాస్లో. గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ స్టడీ బాగుంటుంది అండ్ టీచర్స్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది అని ఇక్కడికి వచ్చారు. చాలామంది ఇప్పటికీ అడ్మిషన్స్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ స్కూల్ చాలా బాగుంటుంది. మీ ఒపీనియన్ ఏంటమ్మా? నేను లాస్ట్ ఇయర్ జాయిన్ అయినాను. అయితే ఈ స్కూల్ గురించి చాలా విన్నాను. అంటే అందరూ ఈ ఊరే మాది. అయితే ఈ ఊర్లో చాలామంది ఈ స్కూల్ ఇలా ఉంది, ఫెసిలిటీస్ బాగున్నాయి, అన్ని మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నాయి. కానీ ఒకటే స్కార్సిటీస్ ఉన్నాయి. బిసైడ్స్ హ్యావింగ్ దిస్ మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ గ్రౌండ్. We want a library and so we want we will be really thankful to the higher officials if they give us if they provide us all these things. Besides quality education, quality food అన్నీ బాగున్నాయి. మీకు ఒక గ్రౌండ్ ఒకటి ఇస్తే ఇంకా బాగుంటుందని మీ అభిప్రాయమా? గ్రౌండ్ ఇంకా ఇంత ఎడ్యుకేషన్ బాగుంది. ఇంకా ఇంత స్ట్రెంగ్త్ ఉండడం వల్ల గ్రౌండ్ సరిపోకపోవడము, పీటీ సార్స్ అంటే ఒకటే పీటీ సార్ ఉండడం వల్ల పిల్లలకి స్పోర్ట్స్ అవన్నీ ఇంకా ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అవన్నీ లేకుండా అది ప్రాబ్లం అవుతుంది. అవన్నీ హయ్యర్ అఫీషియల్స్కి మేము అంటే బాగా థ్యాంక్ఫుల్ ఉంటాం వాళ్ళు మాకు అవన్నీ ప్రొవైడ్ చేస్తే అని. బోర్గాం పాఠశాల విజయం నిజంగా అభినందనీయం. నాణ్యమైన విద్యతో ప్రభుత్వ బడులు కూడా రాణించగలవని ఇది నిరూపించింది. అయితే ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించడం తక్షణ అవసరం. ఆట స్థలం లేకపోవడం, తరగతి గదుల కొరత విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఈ పాఠశాల సమస్యలను వెంటనే పరిగణలోకి తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణం, క్రీడా ఉపాధ్యాయుడి నియామకం, ఆట స్థలం విస్తరణ వంటి చర్యలు తీసుకోవాలి. తద్వారా ఈ పాఠశాల మరిన్ని శిఖరాలను అధిరోహించగలదు. చదువుకునే పిల్లలు వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ వస్తే బాగుండునని, స్టడీ బాగుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి హెచ్ఎం ఉన్నారు, మాట్లాడదాం. ఏం చెప్తారు? మరి ఇంత పెద్ద స్కూల్ని నడపాలంటే కూడా దాదాపు 1100 కంటే ఎక్కువ స్ట్రెంత్ ఉంది. టీచర్స్ ఎట్లా ఉన్నారు? మరి ఇంకేమన్నా ఫెసిలిటీస్లో లోపాలు ఉన్నాయా? ఇంతమంది టీచర్స్ను ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ ఎట్లా ఉంది? అంటే 1126 స్ట్రెంత్ అంటే పెద్ద మొత్తంలో అని చెప్పొచ్చు. అంటే నిజామాబాద్ కాకుండా ఎక్కడ ఇంత మీకు తెలిసినప్పుడు ఈ పెద్ద స్ట్రెంత్ ఇంకా ఏ స్కూల్లో ఉన్నాయని మీరు భావిస్తున్నారు? అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో దాదాపు 10-15 స్కూళ్ళలో ఇంత 1000 దాటిన స్ట్రెంత్ ఉంటుందండి. ఆ 10-15 స్కూళ్ళలో మా పాఠశాల ఖచ్చితంగా ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో మాత్రం 1000 దాటిన స్కూల్ అయితే లేదు. నిజామాబాద్, కామారెడ్డి కానీ మనకు సరౌండింగ్స్లో అయితే లేదు. మా పాఠశాలలో గతం నుంచి పనిచేసినటువంటి హెడ్ మాస్టర్స్, టీచర్స్ కృషి వల్ల గతం నుంచి ఇక్కడ 1000 స్ట్రెంత్ ఉండేది. మధ్యలో కొద్దిగా తగ్గినా కూడా ఈ సంవత్సరం మరింత పెరిగింది. ఈ సంవత్సరం మనకు వేసవి సెలవుల్లోనే మనకు అడ్వాన్స్గా తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ అడ్మిషన్ కావాలని పేర్లు రాపించుకునే పరిస్థితి ఉంటుంది. మనం బడిబాట క్యాంపెయిన్ పెట్టాల్సిన అవసరం లేకుండానే ముందస్తుగా ఇక్కడ అడ్మిషన్లు కావాలని తల్లిదండ్రులు రావడం జరుగుతుంది. సుమారు 475 పైన తల్లిదండ్రులు మాకు అడ్మిషన్ కావాలని ఇక్కడ ముందస్తుగా నేమ్స్ రాపించుకున్నాం. మనం ఇప్పటి వరకు 400 మంది వరకు అడ్మిషన్స్ ఇవ్వగలిగినాం. దాదాపు 100-150 మందిని మనము ఇవ్వలేకపోయినాం. మనం లాస్ట్ ఇయర్ ఒక్కొక్క సెక్షన్కు 45 స్ట్రెంత్ ఉంటే ఈసారి ఈ అడ్మిషన్లు తీవ్రంగా పోటీ ఉన్న నేపథ్యంలో మనం ఒక్కొక్క సెక్షన్కి 50 మందిని పెట్టి ఇప్పుడు ఇక్కడ మనము ప్రతి సెక్షన్ నడుపుతున్నాం. టోటల్ 23 సెక్షన్లు ఇక్కడ స్కూల్ నడుస్తుంది. 6th and 7thలో ABCD 4 సెక్షన్లుగా ఉంది. 8th నుంచి 10th వరకు 5 సెక్షన్లు, ఓవరాల్గా 23 సెక్షన్లతో ఇక్కడ స్కూల్ నడుస్తుంది. 40 మంది ఉపాధ్యాయ బృందం ఉన్నాం. మా మెయిన్ మోటో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడము, ప్లస్ విద్యార్థుల్లో క్రమశిక్షణ నేర్పడము, నైతిక విలువలు నేర్పడం అనేది మేము మెయిన్ మోటోగా పనిచేస్తున్నాం.
ప్రభుత్వం ఏదైతే మనకు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం కార్యక్రమాలు నిర్దేశించిందో వాటిని అన్నింటినీ కూడా మనం ఇక్కడ అమలుపరుస్తూ విద్యార్థులు భవిష్యత్తులో ఎలా ఉండాలి, సామాజికంగా ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా ఉండాలనే అంశాలపైన కూడా మనం పిల్లలకు కొన్ని రకాల తరగతులు నిర్వహిస్తుంటాం. పిల్లలు పాజిటివ్ దృక్పథంతో ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేస్తాం. బహుశా ఇవన్నీ అంశాలు నచ్చి తల్లిదండ్రులు మా పాఠశాలలో ఎక్కువ మంది పిల్లల్ని చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడైతే 1126 మంది ఉన్నా కూడా మేము సవ్యంగానే క్లాసులు నడుపుతాం. ఎక్కడా కూడా క్లాసులు ఖాళీ ఉండదు. టీచర్స్ ఈజీగా క్లాసులలోకి వెళ్ళిపోతారు. పిల్లలు కూడా అంతే జాగ్రత్తగా తరగతులు పాఠాలు నేర్చుకుంటున్నారు. మాకు టీచర్స్ తక్కువైనప్పుడు మేము గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారిని కోరగానే వాళ్ళు తక్కువ ఉన్న సబ్జెక్టులలో వెంబడే టీచర్స్ని డిప్యుటేషన్లో పంపిస్తున్నారు. అట్లా నా దగ్గర 12 మంది వరకు ఇప్పుడు డిప్యుటేషన్లో పనిచేసే టీచర్స్ ఉన్నారు. మేము రెగ్యులర్ 25 మంది ఉన్నాం. మొత్తం ఇతర కోకరిక్యులర్ యాక్టివిటీస్ టీచర్స్ 4 ఉన్నారు. 40 మంది టీచర్స్ బృందం ఇక్కడ నిరంతరంగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తుంది. ఇప్పుడు ఈ తరగతులు ఏవైతే ఉన్నాయో సరిపోవట్లేదు, అడ్మిషన్స్ కూడా ఫుల్ అయిపోతున్నాయి, ఇంకా చేర్పించాలనుకుంటున్నారు పేరెంట్స్ అంటున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా భర్తీ చేయాలంటే ఏమన్నా మరి ప్రభుత్వానికి ఏమైనా చెప్పారా? డిఓ గారికి కావచ్చు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారా? మేము గత సంవత్సరమే ఇక్కడ తరగతులకు అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలని రిక్వెస్ట్ పంపడం జరిగింది. అది పరిశీలనలో ఉంది, అధికారుల పరిశీలనలో ఉంది. అలాగే గ్రౌండ్ కోసం కూడా మేము నివేదించడం జరిగింది. ఈ గ్రౌండ్ కోసం నివేదించినప్పుడు గౌరవనీయులు కలెక్టర్ మేడం గారు కూడా పాఠశాలను సందర్శించి నేను గ్రౌండ్ను ప్రయత్నం చేస్తా అని చెప్పడం జరిగింది. అదొక పెద్ద అంశంగా మేము తీసుకుంటున్నాం. ప్రభుత్వం అయితే అన్ని వస్తువులు ఇవ్వడానికి ఇక్కడ సానుకూలంగా ఉంది. ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇంకా కొన్ని అడిషనల్ రూమ్లు వచ్చినప్పుడు మనం కొన్ని సెక్షన్లు పెంచి ఇంకెక్కువ మందిని తీసుకోవడానికి కూడా సోర్స్ ఉంది. అది భవిష్యత్తులో నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను. రిజల్ట్స్ విషయానికి వస్తే ఎట్లా ఉంది అంటే ఇంత పెద్ద మంది స్ట్రెంత్ ఉన్నటువంటి ఈ స్కూల్లో రిజల్ట్స్ అనేసరికంటే చాలా కష్టపడాల్సి వస్తుందా? ఈ స్టూడెంట్ని బాగా చెప్పడం కావచ్చు, ఇంకా ఉత్తీర్ణత పెంచే విధంగా ఏమైనా కృషి చేస్తున్నారా? ఎట్లా ఉంది రిజల్ట్స్? నా దగ్గర 10th క్లాస్ విషయంలో తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ 223 మంది పిల్లలు 10th అపియర్ కావడం జరిగింది. 87.5% రిజల్ట్ వచ్చింది. పిల్లల్లో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు సరిగా పంపకపోవడం వల్ల ఆ పిల్లలు మాత్రమే కొద్దిగా మార్కులలో వెనుకబడి ఉంటారు. రెగ్యులర్గా వచ్చినటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఎఫర్ట్స్ పెట్టినప్పుడు, టీచర్స్ ఎఫర్ట్ పెట్టినప్పుడు ఆ పిల్లలు పాస్అవుట్ అవుతారు. రిజల్ట్ విషయంలో మేము సంతృప్తిగానే ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న పిల్లల్ని మేము మెయింటైన్ చేయడం అనేది కూడా ఒక ముఖ్యమైన అంశమే. సో ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది అనేది ఒక ముఖ్యమైన అంశంగా తీసుకొని తల్లిదండ్రులు చేర్చడానికి ఆసక్తి చూపుతున్నారు. యాజ్ ఏ హెడ్ మాస్టర్గా నేను నా టీచర్స్తో సమన్వయం చేసుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం పిల్లలకు అందేదానికైతే నిరంతరం ప్రయత్నం చేస్తుంటాం. గవర్నమెంట్ నుంచి కూడా మాకు అంతే స్థాయిలో సపోర్ట్ దొరుకుతుంది. మేము అధికారులకు ఏదైనా సమస్య విన్నవించినప్పుడు మాకు ఇమీడియట్గా అది పరిష్కారం కూడా దొరుకుతుంది. మీటింగ్స్ ఏమైనా కండక్ట్ చేస్తారా? పేరెంట్స్ మీటింగ్ కావచ్చు, పిల్లలు ఎట్లా చదువుతున్నారు, మరి ఇంకేమైనా సమస్యలు వాళ్ళ దృష్టి, వాళ్ళు చెప్పిన సమస్యలు మీరు వినడము, ప్రభుత్వం అని చెప్పి ఇట్లాంటి ఏమైనా మీటింగ్స్ కండక్ట్ చేస్తారా? ప్రతి నెలలో 3వ శనివారం PTM మీటింగ్ ఉంటుందండి. అది ప్రతి స్కూల్లో ఉంటుంది. మా దగ్గర కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేస్తాం. తల్లిదండ్రులను ఇక్కడికి ఆహ్వానిస్తాం. వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలు ఎట్లా విద్యాబోధన ఉందనేది మా దృష్టికి తీసుకొస్తారు. అప్పుడప్పుడే సబ్జెక్ట్ టీచర్తో మాట్లాడుతుంటాం. ఇది నిరంతరంగా జరుగుతుంది. ఎక్కడన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికైతే ప్రయత్నం చేస్తుంటాం. తల్లిదండ్రులు కూడా మమ్మల్ని సంప్రదిస్తుంటారు కాబట్టి పిల్లలు ఒక సైడ్ వెళ్ళిపోకుండా మాత్రం మేము జాగ్రత్త తీసుకుంటాం. స్పోర్ట్స్ విషయంలో ఎట్లా ఉంది? మరి ఇంత పెద్ద స్ట్రెంత్ ఉన్న స్పోర్ట్స్లో ఏమన్నా రాష్ట్ర స్థాయిలో రాంచినటువంటి విద్యార్థులు ఏమైనా ఉన్నారా? మా దగ్గర కొద్దిగా గ్రౌండ్ ఫెసిలిటీ తక్కువ ఉన్నప్పటికీ కూడా పిల్లలు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ పొందుతుంటారు. గత సంవత్సరము ఫుట్బాల్లో 7-8 మంది పిల్లలు రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం జరిగింది. ఫుట్బాల్లో ఒక అమ్మాయి నక్షత్ర అనే అమ్మాయి ఫీఫా ఇంటర్నేషనల్ క్లబ్ సెంటర్కు సెలెక్ట్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్లో శిక్షణ తీసుకుంటోంది. అలాగే బ్యాడ్మింటన్లో ఒక అమ్మాయి నేషనల్ లెవెల్లో ఆడడం జరిగింది. రకరకాల అంశాల్లో పిల్లలు వివిధ క్రీడా పోటీలలో పాల్గొంటూ ఉంటారు. సేమ్ అదే టైంలో సాంస్కృతిక అంశాల్లో కూడా పిల్లలు మేము వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి తీర్చిదిద్దుతుంటాం. గత 2 సంవత్సరాలుగా జిల్లా స్థాయిలో నిర్వహించినటువంటి కలోత్సవ్ ప్రోగ్రాంలో మా పిల్లలే జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయ్యి ఈ గ్రూప్ డ్యాన్స్లో మేము హైదరాబాద్కు పంపడం జరిగింది. అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ పాఠశాల పిల్లలు చదువు ఒకటే కాకుండా పిల్లల్లోకి ఇష్టం ఉన్నటువంటి రంగాన్ని మనం కొంత వాళ్ళకు బేసిక్స్ నేర్పడానికైతే మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఓవరాల్గా స్కూల్ అనగానే చాలామంది ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపిస్తున్నటువంటి ఈ రోజుల్లో ప్రభుత్వ స్కూల్కు ఇంత పెద్ద ఆదరణ లభించడం, పేరెంట్స్ ఇంకా ఇదే స్కూల్లో వేయాలనే
ఆలోచనలు తీసుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మరి ఇట్లాంటి ప్రభుత్వ స్కూల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా అధికారుల పైనటువంటి ఉన్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. విద్యార్థులకు సెక్షన్ల వారీగా డివైడ్ చేస్తూ ప్రతి ఒక్క సెక్షన్లో 40 నుంచి 50 మందిని మెయింటైన్ చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టడీ పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తూ వాళ్ళని అత్యుత్తమంగా తీర్చిదిద్దే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ స్కూల్ను మరింత పటిష్టం చేస్తూ ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయట. ముఖ్యంగా గ్రౌండ్ సమస్యలు కావచ్చు, గ్రంథాలయం సమస్యలు కావచ్చు, పీటీ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. అవి త్వరితగతిన పూర్తి చేస్తే మరింత మంచిగా చదువుకుంటాం, ఆటల్లో రాణిస్తామనే విద్యార్థులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, 9+ న్యూస్, నిజామాబాద్ నుంచి.